ఈ వీడియోలో మనం రిపోర్టెడ్ స్పీచ్ అనగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి, దీన్నే నరేషన్ అని కూడా అంటారు. ఈ టాపిక్ని చూద్దాం. రిపోర్టెడ్ స్పీచ్ని రెండు భాగాలుగా చెప్తారు. అదేంటంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇందులో మొదటిగా డైరెక్ట్ స్పీచ్ అంటే ఏందో చూద్దాం. డైరెక్ట్ స్పీచ్ అంటే ఒకరు చెప్పిన విషయాన్ని అదే విధంగా చెప్పినట్లయితే ఆ వాక్యం డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని చెప్పేసి అంటాం. ఈ డైరెక్ట్ స్పీచ్ మళ్ళీ రెండు భాగాలు కలిగి ఉంటుంది. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ రెండు భాగాలను కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ సెంటెన్స్ మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఆరాధ్య సెడ్, కామా, ఇన్వర్టెడ్ కామా స్టార్ట్స్, ఐ ఆమ్ సింగింగ్ నౌ. సో ఇన్వర్టెడ్ కామాస్కు బయట ఉన్నటువంటి ఆరాధ్య సెడ్ అని ఉంది కదా, అంటే కామాకు ముందున్నటువంటి పార్ట్, దీన్ని రిపోర్టింగ్ పార్ట్ అని చెప్పేసి అంటాం. కామా తర్వాత ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి ఐ ఆమ్ సింగింగ్ నౌ, దీనిని రిపోర్టెడ్ పార్ట్ అని చెప్పేసి అంటాం. మనకి రిపోర్టింగ్ పార్ట్లో వర్బ్ సెడ్ అయితే రిపోర్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి వర్బ్ యామ్ సింగింగ్. మనము ఒక వాక్యాన్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడానికి వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏందో చూద్దాం. ఒకరు చెప్పిన విషయాన్ని అతని తరపున వేరొకరికి చెప్పినట్లయితే ఆ వాక్యాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, ఆరాధ్య సెడ్ ఐ ఆమ్ సింగింగ్ నౌ, ఇది డైరెక్ట్ స్పీచ్. దీన్ని కనుక ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ఆరాధ్య సెడ్ దట్ షీ వాజ్ సింగింగ్ దెన్, ఇలాగా మారిపోయింది. ఒక వాక్యాన్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఆ రూల్స్లో మొదటిది, ఎప్పుడైతే మనం ఒక వాక్యాన్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుస్తామో ఇన్వర్టెడ్ కామాస్ అనేవి తీసివేస్తాము. అంతేకాదు కామా ప్లేస్లో కంజంక్షన్, కామాని రిమూవ్ చేసి దట్ అని కానీ, ఇఫ్ అని కానీ, వెదర్ అని కానీ ఇలాంటి కంజంక్షన్స్ని వాడతాము. అదేవిధంగా రిపోర్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి వర్బ్ని కూడా మారుస్తాం. సెడ్ అని చెప్పుకున్నాం కదా, ఆ వర్బ్ని కొన్నిసార్లు సెడ్ టు అని కూడా వస్తుంది అనమాట. టోల్డ్గా, ఆస్క్డ్గా, ఎంక్వైర్డ్గా ఇలాగా సెంటెన్స్ని బేస్ చేసుకొని మారుస్తాము. నెక్స్ట్ రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి ప్రనౌన్స్ని మారుస్తాము. ఆ రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి టెన్స్ని మారుస్తాము. ఫస్ట్ టెన్స్ ఎలా మారిద్దో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఇచ్చినటువంటి సెంటెన్స్లో కనుక రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి టెన్స్ గురించి అండి మనం మాట్లాడుకునేది. ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి టెన్స్ అంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి టెన్స్ కనుక ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి టెన్స్ సింపుల్ ప్రజెంట్లో ఉంటే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు సింపుల్ పాస్ట్గా మారిపోయింది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి రిపోర్టెడ్ పార్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కనుక ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూస్ అయిపోయింది అనమాట. డైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి రిపోర్టెడ్ పార్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కనుక ఉంటే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారిపోయింది. అదేవిధంగా డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారిపోయింది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి రిపోర్టెడ్ పార్ట్ కనుక సింపుల్ పాస్ట్లో ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారిపోయింది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి రిపోర్టెడ్ పార్ట్ అయినటువంటి భాగం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కనుక ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారిపోయింది అనమాట. ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఇచ్చానండి. ఆరాధ్య సెడ్ ఐ ఆమ్ సింగింగ్ నౌ. ఇంకొక సెంటెన్స్ ఏంటి, మనీ సెడ్ ఐ రోట్ ఏ లెటర్. మనం ఎప్పుడైనా ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే రిపోర్టెడ్ పార్ట్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో చూడాలి. ఫస్ట్ ఐ ఆమ్ సింగింగ్ నౌ, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. మనం చూసిన టేబుల్ ప్రకారం దీన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుస్తాం. రెండో సెంటెన్స్ చూడండి, ఐ రోట్ ఏ లెటర్. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. దీన్ని ఇండైరెక్ట్లోకి మారిస్తే
పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారిపోయింది. మనం ప్రొనౌన్స్ని మార్చాలి అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, ముందు ఆ విషయం గురించి చూద్దాం. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఐ ఆమ్ సింగింగ్ నౌ, ఇక్కడ విషయం ఐ షీగా మారిపోతుంది. అదేవిధంగా రెండో సెంటెన్స్లో ఉన్నటువంటి ఐ హీగా మారిపోయింది. ఎందుకు అంటే రిపోర్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి ఆరాధ్య డైరెక్ట్గా చెప్తుంది ఏమని, ఐ ఆమ్ సింగింగ్ నవ్ అని. ఇక్కడ ఐ అంటే ఎవరు, ఆరాధ్య. సో ఐకి ప్రొనౌన్ ఇక్కడ షీగా తీసుకుంటాం అన్నమాట. అదేవిధంగా మనీ సెడ్ ఐ రోట్ ఏ లెటర్లో ఐ అంటే ఎవరు, మనీ తనే చెప్తున్నాడు నేను లెటర్ రాశాను అని. సో మనీ అనేది మేల్ కదా, మగవాడు, కాబట్టి ఐకి బదులుగా హీ రాస్తాము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు. సో ఏ ప్రొనౌన్ ఎలా మారిద్ది అనే దానికి ఇక్కడ ఒక టేబుల్ ఉందండి, ఇది మీకు బాగా ఉపయోగపడుద్ది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న ఐ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి మగవాళ్ళు అయితేనేమో హీగా, ఆడవాళ్ళు అయితేనేమో షీగా మారిపోయింది. అదేవిధంగా డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి మై ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి హిజ్ గాను హర్ గాను మారిపోయింది. హిజ్ అంటే మగవాళ్ళకి, హర్ అంటే ఆడవాళ్ళకి. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి అజ్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి దెమ్గా మారిపోయింది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి యు ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి మగవాళ్ళు అయితే హీగాను, ఆడవాళ్ళు అయితే షీగా మారిపోయింది. ఏది సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు. డైరెక్ట్ స్పీచ్లో కనుక వైఓయు ఆబ్జెక్ట్ ప్లేస్లో కనుక ఉంటే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు మగవాళ్ళు అయితేనేమో హిమ్గాను, ఆడవాళ్ళు అయితేనేమో హర్గా మారిపోయింది. డైరెక్ట్ స్పీచ్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి మీ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేస్తే మగవాళ్ళు అయితేనేమో హిమ్గాను, ఆడవాళ్ళు అయితేనేమో హర్గా మారిపోయింది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఉయ్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది, ఇది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి దేగా మారిపోయింది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి అవర్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి దేర్గా మారిపోయింది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వైఓ యువర్ యువర్ ఇండైరెక్ట్ స్పీచ్లో మగవాళ్ళు అయితేనేమో హిజ్గాను, ఆడవాళ్ళు అయితేనేమో హర్గాను మారిపోద్ది అనమాట. ఇక్కడ ఒక రూల్ అండి, పర్సన్ని మార్చిన తర్వాత మనం మార్చాల్సింది ఏంటి, వర్బ్. అదే టెన్స్ అని కూడా చెప్పుకున్నాం. రిపోర్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి వర్బ్ సింపుల్ పాస్ట్లో ఉన్నట్లయితే రిపోర్టెడ్ పార్ట్లోని వర్బ్ని కూడా అదే విధంగా మారుస్తాం అనమాట. వర్బ్ ఎలా మారిద్ది డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి అనేది ఇక్కడ చూడవచ్చు మీరు. సబ్జెక్ట్ అనేది సేమ్ ఉంది చూడండి, ఫస్ట్ ఎస్ అని సబ్జెక్ట్ సేమ్ ఉంది. వర్బ్ మార్పు ఎలా ఉంటుందో చూడండి. డైరెక్ట్ స్పీచ్లో V1 లేదా V1తో పాటు ఎస్ కానీ ఈఎస్ కానీ కలిసి ఉన్నది వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి దాన్ని V2గా మారుస్తాం. ఈ టెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ చూడాలండి. ఈ టెన్స్ ఈ రూల్స్ అన్ని ఆల్రెడీ మనం ఇంతకుముందు టెన్స్కి సపరేట్గా వీడియో చేసి అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్లో వర్బ్ V2 వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో దాన్ని హ్యాడ్ ప్లస్ V3గా మారుస్తాం. డైరెక్ట్ స్పీచ్లో ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వచ్చి V1 ప్లస్ ING వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేసరికి దాన్ని వజ్ కానీ వర్గా కానీ మార్చి V1 ప్లస్ ING రాస్తాం. వజ్ అంటే సింగులర్ సబ్జెక్ట్కి ఉపయోగిస్తాం, వర్ అంటే ప్లూరల్ సబ్జెక్ట్కి ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా ఈజు యాము అనేటటువంటి సింగులర్ సబ్జెక్ట్కి ఉపయోగిస్తాం, ఆర్ అనేది ప్లూరల్కి ఉపయోగిస్తాం. ఇవన్నీ టెన్స్ దగ్గర నేర్చుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్లో కనుక వాజ్ ప్లస్ V1 ప్లస్ ING లేదా వర్ ప్లస్ V1 ప్లస్ ING కనుక వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి దాన్ని హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ INGగా మారుస్తాం. డైరెక్ట్ స్పీచ్లో కనుక హ్యావ్ ప్లస్ V3 లేదా హ్యాస్ ప్లస్ V3 కనుక వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో దాన్ని హ్యాడ్ ప్లస్ V3గా మారుస్తాం అన్నమాట. అదేవిధంగా డైరెక్ట్ స్పీచ్లో హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING కానీ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING కానీ వస్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ INGగా మారుస్తాం. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING కనుక వస్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ INGగానే మారుస్తాం అన్నమాట. దీనిలో ఏ మార్పు ఉండదు. డైరెక్ట్ స్పీచ్లో షల్ ప్లస్ V1 లేదా విల్ ప్లస్ V1 కానీ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ ప్లస్ V1 షుడ్ ప్లస్ V1గా మారిపోయింది. అదే షుడ్ ప్లస్ V1 వస్తే షుడ్ ప్లస్ V1 గానే ఉండిపోయింది. కెన్ ప్లస్ V1 కానీ కుడ్ ప్లస్ V1 కానీ వస్తే దాన్ని కుడ్ ప్లస్ V1 గానే మారుస్తాం. అంటే
కెన్ వచ్చినా కుడ్డే, కుడ్ వచ్చినా కుడ్గానే ఉంచేస్తాం అనమాట. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్లో మే కానీ మైట్ కానీ వచ్చి V1 వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో మైట్ ప్లస్ V1 రాస్తాం అనమాట. మస్ట్ వచ్చి V1 వస్తే డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ టు ప్లస్ V1గా మార్చాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మస్ట్ ప్లస్ V1 వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ టు ప్లస్ V1గా మార్చాలి. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్లో డజంట్ లేదా డోంట్ V1 వచ్చేస్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో డిడ్ నాట్ ప్లస్ V1గా మారుస్తాం. ఇక లాస్ట్ దండి, ఇది చాలా ఇంపార్టెంట్. డిడ్ నాట్ ప్లస్ V1 కనుక వస్తే డైరెక్ట్ స్పీచ్లో దాన్ని హ్యాడ్ నాట్ ప్లస్ V3గా మారుస్తాం. ఇక్కడ వర్బ్ మారిపోయింది చూడాలి. హ్యాడ్ నాట్ ప్లస్ V3గా మారుస్తున్నాం. ఇలాగా వర్బ్ అనేది మారిపోతుంది. ఇక్కడ ఒక సెంటెన్స్ చూడండి. ఆరాధ్య సెడ్, కామా ఇన్వర్టెడ్ కామా స్టార్ట్స్ ఐ ఆమ్ సింగింగ్ నౌ అని ఉంది. ఇక్కడ మనం మార్చితే ఐని మార్చాలి ఫస్ట్. సో ఐ అంటే ఎవరు? ఆరాధ్య. ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి సెంటెన్స్ చెప్తుంది ఎవరు? ఆరాధ్య. సో కాబట్టి ఐని షీగా మార్చాను. తర్వాత ఐ ఆమ్ సింగింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాజ్ సింగింగ్గా మార్చాను. ఇంతవరకు ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, నౌ NOW నౌని దెన్గా మార్చాను. ఇదేంటి? ఈ విషయం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఒక వాక్యం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ప్రనౌన్ని, టెన్స్ని మార్చడమే కాదు, యాడ్ వర్బ్ని కూడా మార్చాల్సి ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్లో కనుక నవ్వును ఉంటే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో దెన్గా మారుస్తాము. డైరెక్ట్ స్పీచ్లో దీస్ అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో దోస్గా మారుస్తాము. డైరెక్ట్ స్పీచ్లో జస్ట్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దెన్గా మారుస్తాము. టుడేని దట్ డేగా మారుస్తాము. టుమారోని ద నెక్స్ట్ డే అని కానీ ద ఫాలోయింగ్ డే అని కానీ మారుస్తాము. దిస్ని దట్గా మారుస్తాము. హియర్ని దేర్గా మారుస్తాము. ఎగోని బిఫోర్గా మారుస్తాము. ఎస్టర్డేని ప్రీవియస్ డే కానీ ద డే బిఫోర్గా కానీ మారుస్తాం అన్నమాట. ఈ రకంగా మారిపోతుంది యాడ్ వర్బ్. ఇక్కడ చూడండి, ఆరాధ్య సెడ్, కామా ఇన్వర్టెడ్ కామా స్టార్ట్స్ ఐ ఆమ్ సింగింగ్ నౌ. సో ఇలాగా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసాం. ఇప్పటి వరకు మనం రిపోర్టెడ్ పార్ట్లోని భాగాలను మార్చడం చూసాం, మార్చడం నేర్చుకున్నాం. వీటిని రిపోర్టింగ్ పార్ట్ కలుపుతూ కూడా ప్రొనౌన్స్ను కూడా మార్చాము, రైట్? అదేవిధంగా యాడ్ వర్బ్ని ఎలా మారుతాయో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని రకాల వాక్యాలను డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. మనకి ఇంగ్లీష్లో మీనింగ్ని బేస్ చేసుకొని మొత్తం 4 రకాల వాక్యాలు ఉన్నాయి. అవేంటి? అసెర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇలా 4 ఉన్నాయి. అందులో మొదటిది అసెర్టివ్ సెంటెన్స్. దీన్ని మార్చినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. దానికంటే ముందు అసెర్టివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? ఇది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సాధారణ వాక్యం అన్నమాట. ఐ ఆమ్ ఈటింగ్ ఏ బనానా నౌ, ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే, షీ ఈజ్ వాచింగ్ టీవీ. ఇవన్నీ అసెర్టివ్ సెంటెన్స్ అవుతాయి. అంటే టెన్సెస్ అన్నీ కూడా అసెర్టివ్ సెంటెన్స్ అవుతాయి అన్నమాట. మార్చినప్పుడు ఎలాగా? రిపోర్టింగ్ వర్బ్ సెడ్గానే ఉంటుంది. రిపోర్టింగ్ వర్బ్ అనమాట సెడ్గానే ఉంటుంది. సెడ్ ప్లేస్లో సెడ్ టు అని వస్తే మాత్రం దాన్ని టోల్డ్గా మారుస్తాం. అదే కామా ప్లేస్లో కంజంక్షన్ దట్ అనేది ఉపయోగిస్తాం. ఇంకొకటి అండి, ఇండైరెక్ట్ స్పీచ్లో కొటేషన్స్ను తొలగించాలి, అది మర్చిపోకూడదు. రిపోర్టింగ్ పార్ట్ను దట్ అనే కంజంక్షన్తో కలపాలి. ఇది 2 చాలా ఇంపార్టెంట్. ఇవి సెంటెన్స్లో కనిపించవు కాబట్టి మర్చిపోతూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ను పరిశీలిద్దాం. శ్వేత సెడ్ టు హర్ బ్రదర్, కామా ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. సో ఇందులో మనం మార్చాల్సిన విషయాలు 5. మనం 5 రూల్స్ నేర్చుకున్నాం. 1, రిపోర్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి వర్బ్ సెడ్ టుని మార్చాలి. తర్వాత కామాని మార్చాలి, నంబర్ 2. నంబర్ 3, రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి పర్సన్ మార్చాలి, ఐని. నంబర్ 4, రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి వర్బ్ను మార్చాలి, అది నెంబర్ 4. నెక్స్ట్ యాడ్ వర్బ్ని మార్చాలి, నెంబర్ 5, ఎస్టర్డే. సో ఫస్ట్ది ఏంటి? రిపోర్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి వర్బ్ సెడ్ టుని ఇండైరెక్ట్లోకి టోల్డ్గా మారుస్తాం అనమాట.
నెక్స్ట్ నెంబర్ 2 కామా ప్లేస్లో దట్ అనేది ఉపయోగిస్తాం. నెంబర్ 3 ఐ. ఈ ఐ అంటే ఎవరు? ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి వాక్యం చెప్తుంది బ్రదర్ కాదు, శ్వేత. శ్వేత అంటే షీ, ఫెమినైన్ జెండర్. కాబట్టి ఐ ప్లేస్లో షీ మారుస్తాం అన్నమాట. నెక్స్ట్ వెంట్ అంటే V2, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్గా మారుస్తాం. కాబట్టి హ్యాడ్ ప్లస్ V3గా మారుస్తాం, హ్యాడ్ గాన్గా మారుస్తాం. నెక్స్ట్ 5వ పార్ట్ ఎస్టర్డే. ఎస్టర్డేని ద ప్రీవియస్ డేగా మారుస్తాం అన్నమాట. మనం మారిస్తే ఇండైరెక్ట్ స్పీచ్ ఏమవుతుంది? శ్వేత టోల్డ్ హర్ బ్రదర్ దట్ షీ హ్యాడ్ గాన్ టు స్కూల్ ద ప్రీవియస్ డే. సో ఫస్ట్ సెంటెన్స్ రెండో సెంటెన్స్ కంపేర్ చేయండి. శ్వేత సెడ్, ఆ సెడ్ ఇక్కడ టోల్డ్గా మారిపోయింది చూడండి. సెడ్ టు టోల్డ్గా మారిపోయింది. సెడ్ అయితే సెడ్గానే ఉంటుంది, సెడ్ టు టోల్డ్గా మారిపోయింది. నెంబర్ 2 కామా ప్లేస్లో దట్ అని కంజంక్షన్ ఉపయోగించాను. నెంబర్ 3 ఐని షీగా మార్చాను. నెంబర్ 4 వెంట్ V2ని హ్యాడ్ ప్లస్ V3 హ్యాడ్ గాన్గా మార్చాను. నెక్స్ట్ ఎస్టర్డేని ద ప్రీవియస్ డేగా మార్చాను. ఇలాగా 5 రూల్స్ తెలుసుకుంటే ఈ 5 విషయాల్ని మార్చితే మనం సక్సెస్ఫుల్గా డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లే. కొన్ని మార్చి చూద్దాం. రామ్ సెడ్ కామా ఐ ఆమ్ ఫీలింగ్ వెల్. దీన్ని మారిస్తే రామ్ సెడ్ దట్ హీ వాస్ ఫీలింగ్ వెల్. యామ్ ఫీలింగ్ వాజ్ ఫీలింగ్గా మార్చాను. ఐ అంటే రామ్ చెప్తున్నాడు ఈ సెంటెన్స్ కాబట్టి హీగా మార్చాను. సెడ్గానే ఉంటుంది. నీలిమా సెడ్ కామా మై జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో దీన్ని ఇండైరెక్ట్లోకి మారిస్తే నీలిమా సెడ్ దట్ హర్ జాబ్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇలా మారిపోతుంది. నెక్స్ట్ రవి సెడ్ ఐ వాంట్ టు గో టు న్యూయార్క్ నెక్స్ట్ ఇయర్. దీన్ని మారిస్తే రవి సెడ్ దట్ హీ వాంటెడ్ టు గో టు న్యూయార్క్ ద ఫాలోయింగ్ ఇయర్, ఇలా మారిపోతుంది. నెక్స్ట్ రవి సెడ్ ఐ వోక్ అప్ ఫీలింగ్ వెల్ సో ఐ డింట్ గో టు వర్క్. సో దీన్ని మారిస్తే రవి సెడ్ దట్ హీ హ్యాడ్ వోకెన్ అప్ ఫీలింగ్ వెల్ సో హీ హ్యాడెంట్ గాన్ టు వర్క్. మ్యాన్ సెడ్ టు విమెన్ ఐ ఆమ్ గోయింగ్ టు సర్వే ఆన్ షాపింగ్ హ్యాబిట్స్. దీన్ని మారిస్తే మ్యాన్ టోల్డ్ విమెన్ దట్ హీ వాస్ డూయింగ్ అ సర్వే ఆన్ షాపింగ్ హ్యాబిట్స్, ఇలాగా మారిపోయింది. షీ సెడ్ ఐ హ్యావ్ సీన్ దిస్ ఫిల్మ్. దీన్ని మారిస్తే షీ సెడ్ దట్ షీ హ్యాడ్ సీన్ దట్ ఫిల్మ్, దిస్ ఫిల్మ్ దట్ ఫిల్మ్గా మారిపోతుంది. హీ సెడ్ ఐ ఆమ్ హంగ్రీ. దీన్ని మారిస్తే హీ సెడ్ దట్ హీ వాస్ హంగ్రీ. మై అంకుల్ సెడ్ ఐ విల్ గో టు లండన్ నెక్స్ట్ ఇయర్. దీన్ని మారిస్తే మై అంకుల్ సెడ్ దట్ హీ వుడ్ గో టు లండన్ ద ఫాలోయింగ్ ఇయర్, ఇలా మారిపోతుంది. దే సెడ్ we were watching TV. దీన్ని మారిస్తే they said that they had been watching TV, ఇలా మారిపోద్ది. మాలతి said to హారతి I did not go to college. దీన్ని మారిస్తే మాలతి told హారతి that she hadn't gone to college the previous day, ఇలాగా. కృష్ణ said to ఐశ్వర్య I met your father yesterday. దీన్ని మారిస్తే కృష్ణ told ఐశ్వర్య that he had met her father the previous day. సౌమ్య సెడ్ టు సరళ యు ఆర్ స్టడీయింగ్ వెల్. దీన్ని మారిస్తే సౌమ్య టోల్డ్ సరళ దట్ షీ వాస్ స్టడీయింగ్ వెల్. సో ఇలాగా మారిపోతుంది అనమాట.